హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఈరోజు నేనైతే బూడిద గుమ్మడికాయతో టేస్టీ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. దానిపైన ఉండే కాడ అయితే ఫుల్గా ఎండిపోవాలండి. నెక్స్ట్ మనం తీసుకున్న గుమ్మడికాయని మొత్తం బూడిద పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. అది రాకపోతే ఏదైనా పీచు పెట్టి మీరు తోముకోవచ్చు, వచ్చేస్తుంది. మీరు తడిగుడ్డతో కూడా తుడుచుకోవచ్చు. అలా తుడుచుకున్నాక వీటిని ఒక పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్న వాటిని మళ్ళీ చిన్న సైజులోని సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ముక్కలు కోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల సైజులో నేను చూపిస్తున్నాను కదా, చూడండి ఆ సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారా, మీకు కనపడుతున్నాయి కదా. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకున్నాక వాటి సీడ్స్ కూడా పడేయాల్సిన అవసరం లేదండి. మనం వాష్ చేసుకున్నాక అవే వచ్చేస్తాయి. మరి పెద్ద సైజులో కాదు, అలా అని చిన్న సైజులో కాకుండా అన్నీ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక వీటిని కొలుచుకోవాలండి. మీకు కొలతల ప్రకారం చెప్పాలంటే 8 డబ్బాల గుమ్మడి ముక్కలకి 1 డబ్బా మినపప్పు అయితే ఉండాలండి. అంటే 8:1 రేషియోలో కొలుచుకోవాలి. మా దగ్గర అయితే కొంచెం అవైలబుల్ ఉంది, సో అందుకని మేము దీంతో కొలుచుకుంటున్నాము. అంటే 4 కేజీలకి 1/2 కేజీ మినపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కొలుచుకున్న ముక్కల్ని నీటిలో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి కడుక్కోవాలి మళ్ళీ అన్నింటినీ. క్లీన్ చేసుకున్నాక వీటినైతే ఒక క్లాత్లోనే పెట్టి గట్టిగా ముడివేయాలండి, బాగా గట్టిగా. లేదు క్లీన్ చేసుకోకుండా కొంతమంది అయితే ఉప్పులో వేసి బాగా మెత్తగా పిసుకున్నాక అప్పుడు కడతారు. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పును తీసుకొని బాగా పిసుకుతూ కలపాలండి. ఇలా పిసుకుతూ కలపటం వల్ల గుమ్మడికాయల్లో ఉండే నీరంతా బయటకైతే వస్తుంది. ఇప్పుడు మనం ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్నాక వీటినైతే గట్టిగా మూట కట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్టుకున్న మూటని కింద ఏదైనా ఎత్తు ఉన్న దాని మీద పెట్టుకొని దాని మీద కూడా బరువును పెట్టుకోవాలండి. ఇలా బరువు పెట్టడం వల్ల దీనిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకి ముక్కలు అయితే తయారవుతాయి మార్నింగ్కి. ఇప్పుడు మనం మినప్పప్పు అయితే నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు తీసుకోవాలండి, వడియాలు బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు 1 డబ్బా మినపప్పు తీసుకొని ఇదైతే ఇందులో వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. చూసారా, మార్నింగ్కి చక్కగా నానిపోయింది. గుమ్మడి ముక్కలతో పాటు పప్పు కూడా నైటే నానబెట్టుకుంటే మనం మార్నింగ్ వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పప్పునైతే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వాటర్ ఏది పోయకుండా గ్రైండ్ చేసుకొని గట్టిగా రుబ్బుకోవాలండి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకుంటే వడియాలు అయితే టేస్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి రుబ్బుకున్నట్టు మెత్తగా రుబ్బుకోవాలి, కానీ పలచగా ఉండకుండా గట్టిగా మీకు వీడియోలో కనపడుతున్న విధంగా గట్టిగా అయితే రుబ్బుకోవాలి. మనం ఇందులో గుమ్మడి ముక్కలు కలిపాక పిండి అయితే కొంచెం పలచగా అవుతుంది, అందుకని గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని అయితే మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ను కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. మీకు కావాలంటే జీలకర్ర అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు రోజు పెట్టుకున్న గుమ్మడి ముక్కల మీద బరువునైతే తీసేయాలండి. ఇది ఆల్మోస్ట్ ఇందులో వాటర్ అంతా పోతుంది. మనకి ఇంకా వాటర్ ఏమైనా ఉంది అని అనిపిస్తే మనం 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా నొక్కామనుకోండి, ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వాటర్ ఏమీ ఉండదు, అంతా ముందు రోజే పోతుంది. ఇంకా వాటర్ లేకుండా మనం ఒక బౌల్లోకి తీసుకొని ఈ ముక్కలను అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్, మినపప్పు రుబ్బును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిసుకుతూ బాగా కలపాలి. మనం పిండి గట్టిగా తీసుకున్నా ఇలా పిసుకుతూ కలపడం వల్ల గుమ్మడి ముక్కల్లో ఈ పిండి కలవడం వల్ల కన్సిస్టెన్సీ లూజ్గా తయారవుతుంది. మనం దీన్ని బాగా కలపటం వల్ల ముక్కలకి పిండి అయితే బాగా పడుతుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న ముక్కలను అయితే వడియాలు పెట్టుకోవాలండి. ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోవాలి. క్లాత్ మీద పెట్టుకుంటే వడియాలు అంటుకుపోతాయి, అందుకని ప్లాస్టిక్ షీట్ మీద అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని రోల్ చేసుకొని మనం ప్లాస్టిక్ షీట్ మీద అయితే పెట్టుకోవాలి. జస్ట్ పెట్టుకునేటప్పుడు కొంచెం బ్రష్ చేస్తే చాలు, ఎక్కువగా బ్రష్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి మాత్రమే ఇలా ప్రెస్ చేసుకోవాలి. రోల్ చేస్తూ పెట్టుకోవాలండి మనం వడియాలు, అప్పుడే మనం పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు అయితే. ఇంకా మా అత్తయ్య గారు అయితే వడియాలు మొత్తం పెట్టేశారు.
మీకు కనిపిస్తున్న విధంగా వడియాలను అయితే వరుసలో పెట్టుకోవాలి. వీటిని బాగా ఆరబెట్టుకోవాలండి ఎండలోని. మార్నింగే మనం పెట్టుకున్నాం అనుకోండి వడియాలు ఈవినింగ్కి ఆరుతాయి. ఈ వడియాల్ని మరి పెద్ద సైజులో కాకుండా అలానే చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో అయితే పెట్టుకోవాలి. ఉదయమే పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రంకి మనకి ఆరుతాయి. మనం పెట్టిన వాటికంటే కొంచెం సైజు అయితే చిన్నగా అవుతాయి ఎండాక. వీలైనంత వరకు ఉదయాన్నే పెట్టుకోండి. ఉదయాన్నే పెట్టుకోవడం వల్ల సాయంత్రంకైతే ఆరుతాయి. గుమ్మడి వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. పప్పుచారు చేసుకునేటప్పుడు వీటిని నంచుకొని తిన్నామనుకోండి ఫ్రై చేసుకొని, అలాగే పులుసుల్లో కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. సరైన పద్ధతిలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు రెండో రోజు చూపిస్తున్నాను. ఈ రెండో రోజు వడియాలు అయితే ఇలా ఎండాయండి. ఇప్పుడు ఈ వడియాలన్నీ మళ్ళీ రివర్స్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ వడియాలన్నీ రివర్స్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. కనీసం 5-6 రోజులైనా వడియాలని ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడే ఇందులో వాటర్ ఏమైనా ఉన్నా పోతుంది ఎండకి. అప్పుడు సంవత్సరం కాలం పాటు మనకి నిల్వ అయితే ఉంటాయి. గుమ్మడి వడియాలతో పాటు పిండి వడియాలు, పెసర వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో నా ఛానల్లో అయితే ఉందండి. మీకు కావాలంటే వెళ్ళి చూడండి. నా డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వడియాలు మీకు కనిపిస్తున్నాయా చూడండి. రివర్స్ చేసుకున్నా కూడా బాగా ఎండుతాయి. ఇప్పుడు మొత్తం వడియాలు అయితే బాగా ఎండబెట్టుకోవాలి. ఈ వడియాల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది. ఇంకా వడియాలు అయితే చక్కగా ఎండిపోయాయి. 5-6 రోజులైనా బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వగా ఉంటాయి. అసలు పాడవ్వవండి. చూసారు కదండి గుమ్మడి వడియాలు ఎలా పెట్టుకోవాలో. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.